ఆఫీసులో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, స్నేహితుల మధ్యలో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, బంధువుల మధ్యలో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, నీ వీధిలో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడద్దు, మనము క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడద్దు, క్రైస్తవుడు అయినందుకు మనం గర్వపడాలి. మనల్ని ఎవరు ఎన్ని మాటలన్నా సరే, ఎవరు ఎన్ని రకాలుగా నిందించినా, అవమానపరిచినా, ఎన్ని రకాలుగా మనల్ని హేళనగా మాట్లాడినా, చెడ్డ మాటలెల్లా మన పైన పలికినా, మనం క్రైస్తవులని చెప్పుకోవాలా, మనం సాక్ష్యం ఇయ్యాలా. మనము క్రైస్తవులను మనం దేవుడు తన కుమారుడు మనకు అనుగ్రహించినందుకు ఆయన మహిమను గురించి సాక్ష్యం ఇవ్వాలి, సాక్షులుగా నిలబడాలి. యేసేమన్నాడు, బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై యుందురు అన్నాడు ఆయన. సాక్ష్యం ఇవ్వాలా లేదా? జీవితం ద్వారా సాక్ష్యం ఇవ్వాలి, మాటల ద్వారా సాక్ష్యం ఇవ్వాలి, ప్రవర్తన ద్వారా సాక్ష్యం ఇవ్వాలి, క్రియల ద్వారా సాక్ష్యం ఇవ్వాలి. మనల్ని చూస్తేనే వీళ్ళు రాయబడిన పత్రికలు అని వాళ్ళు చెప్పగలిగిన సాక్ష్యం ఇవ్వాలి. యేసుక్రీస్తు మహిమను గురించి మనం చెప్పాలి అందరికీ.